ఆ ఒక్క క్యాచ్ కనుక నెదర్లాండ్స్ ఫీల్డర్ పట్టుంటే ఈరోజు మనం చేసే ట్రోలింగ్కి పాక్ అల్లాడిపోయేది. T20 వరల్డ్ కప్ 2026లో కొలంబోలో పాక్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ దాదాపు ఓడిపోయి నెదర్లాండ్స్ గెలవకుండా నెదర్లాండ్స్ దరిద్రమే అడ్డం పడడంతో సుడిదిరిగి గెలిచేసింది. గ్రూప్ ఏలో భాగంగా శనివారం జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆల్అౌట్ అయింది. 148 టార్గెట్తో చేజింగ్కి వచ్చిన పాకిస్తాన్కి షాహిబ్జాద్ ఫర్హాన్ 47 రన్స్తో మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ మిగిలిన బ్యాటర్లంతా ఏదో క్రీజులోకి వచ్చాక పెవిలియన్కి ఫాస్ట్గా రిటర్న్ ఎవరు వెళ్తారో పోటీ పెట్టుకున్నట్లు సైమయూబ్ 24, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా 12, బాబర్ అజాం 15, ఉస్మాన్ ఖాన్ 0, షాదాబ్ ఖాన్ 8, మహమ్మద్ నవాజ్ 6 ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. దీంతో 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోయేలా కనిపించింది. అలాంటి క్రూషియల్ స్టేజ్లో చివరిలో బ్యాటింగ్కి వచ్చిన ఫహీమ్ అష్రఫ్ వాన్ బీక్ వేసిన 19వ ఓవర్లో 3 సిక్స్లు 1 4తో 24 పరుగులు పెండుకొని మొత్తంగా 29 రన్స్ చేసి టీంని గెలిపించుకున్నాడు. అయితే అదే ఓవర్లో ఫహీమ్ ఇచ్చిన క్యాచ్ను లాంగ్ ఆఫ్లో ఫీల్డర్ మ్యాక్స్ వుడ్ అవుట్ వదిలేశాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టుంటే మ్యాచ్ నెదర్లాండ్స్దే. కానీ బ్యాడ్ లక్, చేతిలోకి వచ్చిన ఈజీ క్యాచ్ వదిలేయడంతో మ్యాచ్ గెలిచే ఛాన్స్ కూడా పోగొట్టుకుంది నెదర్లాండ్స్ టీం. ఫైనల్గా పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది అండ్ టోర్నీని గెలుపుతో స్టార్ట్ చేసింది.